యేసు నిన్ను సంధించునట్టి సమయం పోయినాడేగా నుండి ప్రభు యేసు లేక సోదరా సమయము ఇదే రక్షణ దినం. రేపేమో సంభవించడం మనకు తెలియదు. మానవుడు ఎప్పుడు చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఎందుకు చనిపోతాడు మనకు తెలియదు. అన్ని తెలుస్తుంది కానీ ఇది మాత్రము ఎవరికి కూడా ఎంత భక్తుపడి డాక్టర్ తెలియదు. డాక్టర్కే మానవుడు ఎప్పుడు చనిపోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఎందుకు చనిపోతాడు కూడా తెలియదు. కాబట్టి మన శరీరంలో మన ప్రాణం ఉన్నప్పుడే ప్రభువును మనం ఏం చేయాలా? స్వీకరించాలా, ప్రభువును మనము చేర్చుకోవాలా. కాబట్టి రేపేమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవము ఏర్పాటుది. కాబట్టి సమయం ఉన్నప్పుడు మన సమయాన్ని సద్వినియోగం, అందుకే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయకూడదు. మనము సమయాన్ని ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలా. కాబట్టి మొట్టమొదటిగా కోరేబేక అనుభవంలో మనమందరం కూడా ఎట్లా ఉండాలా? నీతిమంతులుగా ఉండాలా. కాబట్టి ఇక్కడ అందరూ నీతిమంతులు ఉన్నారా లేదా? ఓరేబు మందిరం పేరు పెట్టుకున్నాం. ఓరేబు మందిరానికి మనం వస్తున్నాం. ఓరేబు మందిరంలో మనం ఆరాధన చేస్తున్నాం. ఓరేబు మందిరంలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఓరేబు మందిరంలో పరిచయం చేస్తున్నాం. ఓరేబు మందిరం యొక్క అనుభవంలో లక్షణం కలిగి ఉన్నావా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఓరేబు యొక్క అనుభవం ఏంటిదంటే నీతిమంతులుగా తీర్చబడాలా. కాబట్టి మొట్టమొదటిగా నీతి పర్వతము. రెండవది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట నాకు చూపెను. కాబట్టి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఏమో నీతి పర్వతము, రెండవదిగా హోరేబు యొక్క అనుభవంలో రెండవదిగా ఆత్మ పర్వతము. ఏంటిది? ఆత్మ పర్వతము. హోరేబు యొక్క అనుభవంలో హోరేబు యొక్క లక్షణం ఏంటంటే ఆత్మీయ పర్వతం, అంటే ఆత్మీయమైనటువంటి జీవితము జీవించగలుగుతున్నామా అని. కాబట్టి మనం అందరం కూడా ఆత్మీయంగా జీవించే వారంగా ఉండాలి, ఆత్మసారంగా నడుచుకునే వారంగా ఉండాలి, ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాం. ఓరేబు అంటే ఊరికి రాదు. ఓరేబు యొక్క అనుభవం ఏంటిదంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఎట్లా ఉండాలా? ఆత్మీయంగా ఉండాలా, ఆత్మసారంగా నడుచుకోవాలా, ఆత్మ పూర్ణులుగా ఉండాలా. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఒక్కరు చదవండి. మీరు ఆత్మ స్వభావం కలిగిన వారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ అయిన వాడైతే ఆయన వాడు కాదు. కాబట్టి మనమందరం కూడా ఓరేబు అనుభవంలో మనమందరం కూడా ఆత్మీయమైన జీవితం జీవించే వారంగా ఉండాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, ఆత్మ పూర్ణంగా మనం ఉండాలి. అలాంటి అనుభవంలో ఉండాలి. చాలా మంది రక్షణ పొందుతారు కానీ ఆత్మీయత ఉండదు. ఏ బ్రదర్ రక్షణ పొందినావా అన్నా? ఎప్పుడో నేను భక్సింగ్ గారు ఉన్నప్పుడే నన్ను నడిపించాడన్నా అంటారు చాలా మంది. భక్సింగ్ గారు నాకు పిల్లి పెట్టాడన్నా అంటారు. భక్సింగ్ గారు నన్ను చెక్కలు పెట్టుకున్నారా? మీరు మొన్న వచ్చినారు ఎప్పుడు అంటారు. భర్త ఒట్టిదే
గాలి మాటలు అవన్నీ. నువ్వు రక్షణ పొందిన తర్వాత, నీ జీవితం మార్చబడిన తర్వాత నువ్వు ఆత్మీయమైన స్థితిలో ఉన్నావా లేవా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అర్థమైపోతుంది మన స్థితి, మన సరుకు. అందుకే ఒక పాట ఉంది, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతిలో పిల్లలు నేను నన్ను చెక్కుము, నీ చేతిలో పిల్లలు నేను నన్ను చెక్కుము, నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతిలో పిల్లలు నేను నన్ను చెక్కుము.